హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మామిడికాయ టొమాటో పచ్చడి. ఈ రెండింటి కాంబినేషన్లో పచ్చడిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ఫుల్గా ఉన్న మామిడికాయని ఈ విధంగా మీడియం సైజులో ఉన్న మామిడికాయని తీసేసుకొని దీనికి పొట్టు అయితే ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తడి అనేది ఏమీ లేకుండా ఒక క్లాత్లోకి వేసేసుకొని దీన్ని నీట్గా తుడిచేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇలా మామిడికాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి. ఈ చట్నీ అనేది రైస్లోకైనా అలానే టిఫిన్స్లోకి దేనిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా మామిడికాయ మొత్తాన్ని కూడా ముక్కలు కట్ చేసుకొని మనకి ఎన్ని ముక్కలు వచ్చాయి అనేది ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి వేసేసుకొని దీన్ని కొలుచుకొని తీసుకోండి. నేను తీసుకున్న ఒక ఫుల్ మామిడికాయకి నాకు 2 కప్పుల వరకు ముక్కలు అనేవి వచ్చాయండి. ఇలా కొన్ని ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేయండి. అలానే మనము ఏ కప్పుతో అయితే మామిడికాయలని కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతోటి టొమాటో ముక్కల్ని కూడా కొలిచేసుకొని తీసుకోండి. మనం తీసుకున్న 2 కప్పుల మామిడికాయ ముక్కలకి 3 కప్పుల వరకు టొమాటో ముక్కలు అనేవి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా టొమాటో ముక్కల్ని కూడా కొలిచేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు మెంతుల్ని అలాగే 2 స్పూన్స్ వరకు ఆవాల్ని కూడా వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. మెంతుల్ని బాగా ఫ్రై చేయండి, లేదంటే మనకి చేదు వాసన అనేది అలానే ఉండిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని దీనిని రెడీగా పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని దీనిలోకి వేసుకోండి. ఇలా టొమాటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కూడా టొమాటో ముక్కలకి కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ బాగా ఉడికించండి. మనము ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి టొమాటో ముక్కల్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయిపోయి మనకి టొమాటో ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. ఈ విధంగా టొమాటోలో ఉన్న నీరంతా కూడా కంప్లీట్గా పోయి టొమాటోలు అనేవి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించండి. చూడండి, మనకి టొమాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని దీనిలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మూత పెట్టేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేయండి. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా ఏం పర్వాలేదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి మనము ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కల్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు తాలింపు దినుసులు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 3 నుంచి 4 వరకు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఎండుమిర్చి అనేది ముందుగా వేయడం వల్ల త్వరగా మాడిపోతాయి కాబట్టి ఈ టైంలో వేసేసుకొని దీనిలోకి 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చివరిగా దీనిలోకి కొంచెం ఇంగువ పొడి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనకి టొమాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా
మనకి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకోండి. అలాగే దీంట్లోకి మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా దీనిలోకి వేసేసుకొని ఇదంతా కూడా టమాటో ముక్కల్లో ఇలా కలిసేటట్లుగా బాగా కలపండి. ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా స్పూన్ తోటి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మెంతులు అలాగే ఆవపిండి ఏదైతే ఉందో ఈ పిండి మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇది కూడా ఈ ముక్కలకి పట్టేటట్లుగా బాగా కలపండి. ఈ చట్నీ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అలాగే దీంట్లోకి 3 to 4 స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ అనేది ఇక్కడ మనము టమాటో ముక్కలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే మనము ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు కారంని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ సాల్ట్ అలాగే కారం ఈ మెంతిపిండి ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలోకి తాలింపుని వేసేసుకోండి. ఇలా తాలింపు మొత్తం కూడా వేసుకున్న తర్వాత గరిటెతోటి ఈ తాలింపు అంతా కూడా కలిసేటట్లుగా బాగా కలపండి. ఈ చట్నీ అనేది దోశలోకి అలానే రైస్లోకి టిఫిన్స్లోకి దేంట్లోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలిపేసుకొని దీనిని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ టమాటో పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయిన ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీన్ని వేడివేడిగా రైస్లోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.